భార్యాభర్తలు ఒకరికొకరు తలనొప్పి కాకూడదు, కానీ బయట తలనొప్పులు ఇద్దరు పంచుకోవచ్చండి. ఏంటో ఈరోజు నాకెవ్వరూ ఏం చెప్పడం లేదు. అత్తయ్య గారింటికి వెళితే అక్కడ కూడా అందరూ అదోలా ఉన్నారు. ఎప్పుడూ ఎంతో ఆప్యాయంగా మాట్లాడే అత్తయ్య మావయ్య ఈరోజు నాతో చాలా ముభావంగా మాట్లాడారు. హారిక అక్క రేణు కూడా అంతే. అడిగిన దానికి ముక్తసరిగా సమాధానం చెప్పారు తప్ప ఎప్పటిలా లేరు. ఆ ఇంట్లో అంత నిశ్శబ్దం అలుముకోవడం అనేది నేనెప్పుడూ చూడలేదు. పెద్ద తుఫాను రాబోయే ముందు ఇలా నిశ్శబ్దం ఉంటుంది అంటారు. ఇది అలాంటి నిశ్శబ్దం కాదు కదా. బొమ్మరిల్లు రాత్రి 8 గంటలకు మీ ఈటీవీలో.